వేటికైనా సరే చర్య తీసుకునేటప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అన్నటువంటిదే ముఖ్యమైనటువంటిది. ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి చర్యల్లో ఊరికినే తీసేసుకున్నామంటే తీసేసుకున్నాం కాదు. దాన్ని ఆచరణలో పర్ఫెక్ట్‌గా నడవాలి. ఇప్పుడు నక్సల్స్ లొంగిపోయారు, అగ్రనాయకులే లొంగిపోయారు, ఆశన్న లొంగిపోయాడు, ఇంకొకళ్ళు లొంగిపోయారు. ఇదంతా ఒక ఎత్తు. బట్ అందులో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూ చాలా కీలకమైనటువంటిది. ఏం చెయ్యాలి అన్నటువంటి పాయింట్‌ని ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఇష్యూ. అక్కడ వాళ్ళు కోరుకునేటటువంటిది ఏంటయ్యా అంటే నక్సలైట్లు కోరుకునేటటువంటిది డెవలప్‌మెంట్, గ్రోత్. ఇది చేసి తీరాలి. అయితే నక్సలైట్లే కాదు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా కోరుకుంటారు సేమ్. ఆ కోరుకున్నటువంటి గ్రోత్‌ని అమలు చేసి తీరడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. దాన్ని గనక మిస్ చేసుకుంటే ఇక ఆ తర్వాత వచ్చి కూడా ఉపయోగం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకయ్యా అంటే నక్సలైట్లని పంపించేశాక నక్సలైట్లు అక్కడ ప్రజలతో మమేకమయ్యి ఏదో వాళ్ళకి మంచినీళ్ళ ట్యాంక్ కట్టించడమో, లేకపోతే గనక రోడ్లు చిన్న చిన్నవి వేయించడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడమో ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అవి ప్రభుత్వం చెయ్యకపోతే మళ్ళీ నక్సలైట్లకి ఛాన్స్ వస్తుంది. నక్సలైట్లు వాళ్ళని వీళ్ళని బెదిరించి దోచుకున్నటువంటి దాంట్లో కాస్తో కోస్తో అన్నటువంటిది ముఖ్యం. అది గనక సరిగ్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యూజ్ చెయ్యకపోతే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం అన్నది నష్టపోతాం అన్నది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆ ప్రభుత్వంతో పాటుగా పోలీస్ యంత్రాంగం దాని మీద సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది.